అందరికి నమస్తే అన్న. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కూడా నమస్తే అన్న. అన్న మీ గుండె మీద చేపెట్టుకొని ఒక్కసారి ఆలోచించండి అన్న. మీరు బయటకు వచ్చి సవాల్ కొట్టుడు, బయటకు వచ్చి ఏదేదో మొత్తం ఏదో జరిపోయిందని చెప్పి మాట్లాడుతున్నారు అన్న. ఏం లేదు, నేను కొన్ని ప్రశ్నలు అడుగుతా, దానికి మీరు సమాధానం చెప్పండి అన్న. దమ్ము ధైర్యం ఉంటే మీరు సమాధానం చెప్పాలి అన్న. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి దాదాపు 20 నెలలు అవుతుంది అనుకోని. 20 నెలల 2 లక్షల కోట్లు అప్పు చేసిండు అన్న. ఎందుకు అప్పు చేసిండని చెప్పి మీరు రేవంత్ అని అడగాలి జర ఒకసారి. లేకుంటే మీ కాంగ్రెస్ పార్టీ లీడర్లను గల్ల పట్టుకొని అడగండి అన్న. ఇంటికి వస్తే అన్న కౌలు రైతుల కన్నా వ్యవసాయ కూలీలకు 12,000 ఇస్తాడు. కౌలు రైతులకు కానీ లేకుంటే రైతు బంధు రూపంలో కానీ 15,000 ఇస్తాడు అన్న ఎకరానికి. మరి ఎంతమందికి ఇచ్చిండో ఒకసారి గల్ల పట్టుకొని అడగండి అన్న. అన్న కేసీఆర్ కిట్ వస్తలేదు, మరి ఎందుకు వస్తలేదు అని చెప్పి గల్ల పట్టుకొని అడగండి అన్న. 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తా అన్నాడు అన్న. ఇందిరమ్మ రాజ్యం వస్తుంది, వచ్చుడుదో 4,000 రూపాయలు పెన్షన్ అన్నాడు. మరి ఎంతమందికి వస్తుందో ఒక్కసారి ఇస్తుండా లేదా అనేది గల్ల పట్టుకొని అడుగురు అన్న. అన్న కాళేశ్వరం ప్రాజెక్ట్ నిజంగా కూలిపోయిందని మీ రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు కదా అన్న. రేవంత్ అని అడుగురు అన్న ఒకసారి. అన్న రేవంత్ అన్న కాళేశ్వరం ప్రాజెక్ట్ కూలిపోయిందని అంటున్నాం కదా అన్న. మరి వచ్చే నీళ్ళన్నీ ఎక్కడి అని అడుగురు. మల్లన్న సాగర్ కానీ కొండపోచమ్మ కానీ మొదలు పెడితే ఇక చెప్తే ఇక పెద్ద స్టోరీ ఉంటుంది. ఇది అడుగుర్రి. నీళ్లు మరి ఏనేంగలు వస్తున్నాయి అన్న అని అడుగుర్రి. లేకుంటే కాళేశ్వరం గేట్లు బంద్ పెట్టురు అన్న. దమ్ము ధైర్యం ఉంటే గేట్లు బంద్ పెట్టాలన్న మీరు అన్న. కేసీఆర్ ఆనవాళ్ళు లేకుంటే వేస్తాను అన్నాడన్న. దమ్ము ధైర్యం ఉంటే అవి లేకుండా చేసి చూపిరన్న. అప్పుడు మీ పౌరుషం ఏందో చూద్దాం అన్న. ఇంకొకటి అడుగురు అన్న. ఇక నేను చెప్తా అన్న. మహిళలకు స్కూటీలు ఇస్తా అన్నాడు, 2,500 రూపాయలు ఇస్తా అన్నాడు. మరి అవి ఇచ్చిందా లేదా అని కూడా ఒక్కసారి మీరు గల్ల పట్టుకొని అడుగురు అన్న. అన్న ఇంకోటి కూడా అడుగురి అన్న. మనం వచ్చి 20 నెలలు అవుతుంది. గురుకుల పాఠశాలలో విద్యార్థులు పురుగుల అన్నం తినన్న, ఫుడ్ పాయిజన్ అయ్యన్న, హాస్పిటల్లో పడుతున్నారు. మరి దీనికి ఏమైంది అని చెప్పి గల్ల పట్టుకొని అడుగురు అన్న. ఈ విషయాల మీద శ్రద్ధ చూపిర్రు. పొద్దున్న లేస్తే కేసీఆర్ని తిడితే తులం బంగారం వస్తుంది అన్నట్టు బిల్లా పిచ్చుడు మాని ఫస్ట్ మీరు ఆడపిల్లలకి ఇవ్వాల్సినటువంటి తులం బంగారం ఇచ్చి 2 తులాల బంగారం ఇచ్చి లేకుంటే పైసలు ఎక్కువ ఇస్తానరా గవ్విచ్చి మాట్లాడు. దమ్ము ధైర్యం ఉంటే గవ్వి వేసి మాట్లాడురు అన్న. వద్దన్న బంద్ చేసుకోర్రి. బూతులు మాట్లాడితే ఏమొస్తుందన్న. చేతన అయితే సహాయం చేయండి అన్న. లేదంటే నోరు మూసుకొని ఇంట్లో కూర్చోరి. ఇది పద్ధతి కాదంటున్నాం. తిడితేనే పద్ధతి అంటే మీరు ఒకటంటే మేము 2 అంటాం. మీ ఇంటి నుంచి మా ఇంటికి ఎంత దూరం, మా ఇంటి నుంచి మీ ఇంటికి కూడా అంతే దూరం ఉంటుందన్న. మంచి పద్ధతి కాదు. రాజకీయంలో విలువలతో కూడినటువంటి రాజకీయం చేయండి. చెప్పండి అన్న. మీ రేవంత్ రెడ్డి గారికి ఇప్పుడన్నా చెప్పండి అన్న. మనం చేస్తున్నటువంటిది మొత్తం తప్పు. మనం ఏమేమి హామీలు ఇచ్చినామో అవన్నీ నెరవేర్చే విధంగా చూసుకుందాం. కానీ ఈ మాటలు బంద్ చేసుకొని నీతిగా నిజాయితీగా రాజకీయం చేసుకుందాం అన్న అని ఒకసారి మీరు చెప్తారని ఆశిస్తూ మరి ఒకసారి కాంగ్రెస్ పార్టీ మిత్రులు అందరూ మారతారని తలతిక్క మాటలన్నీ బంద్ చేసి మంచిగా బతుకుతారని కోరుకుంటూ జై హింద్, జై భారత్, జై తెలంగాణ.